హాయ్ అంగోస్ ఈరోజు మనం ఒక సూపర్ డూపర్ యాక్ట్రెస్ అండ్ రీసెంట్గా బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ షో అయిన బిగ్ బాస్లోకి అడుగు పెట్టబోతున్న ప్రేరణ ఖమ్మం గారితో ఉన్నామన్నమాట. సో సింపుల్గా చిట్ చాట్ చేసేసి తెలియని విషయాలు కొన్ని విషయాలు మాత్రం మనం ఫటాఫట్గా తెలుసుకుందాం. హాయ్ అండి, హలో హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉంది? యాంగ్జైటీ ఉన్నారా లేకపోతే థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉందా? అంటే బిగ్ బాస్లో అడుగు పెడుతుంది. యాక్చువల్లీ తెలిసినప్పుడు ఇలా బిగ్ బాస్కి వెళ్తున్నా అన్నప్పుడు చాలా ఉంది. ఇప్పుడు అది దగ్గరకు వస్తున్నసరికి కొంచెం రిలాక్స్డ్ అయిపోతున్నా. ఆ ఉల్టా ఉండాలి కానీ వచ్చేస్తుంది అని నర్వస్నెస్ ఎక్కువ అవ్వాలి కానీ ఓకే, కొంచెం డీసెంట్గా కామ్ అవుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసి రావాలి అని అని అనుకుంటున్నా. సో ఐఎమ్ రిలాక్స్డ్ నౌ. అంటే బిగ్ బాస్కి యాక్సెప్ట్ చేసి అడుగు పెడుతున్నారు కాబట్టి అంటే ఎందుకు వెళ్ళాలి అని మెయిన్ రీజన్, దీనికోసం నేను వెళ్ళాలి బిగ్ బాస్కి అని దేనికోసం అనుకుంటున్నాను? దేనికోసం అని స్పెసిఫిక్గా ఏం లేదు. ఆపర్చునిటీ దొరికింది, అది ఫుల్గా వాడేసి హ్యాపీగా అక్కడ 3 months జర్నీ చేసేసి ఒక లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ ఎంతో మందితో కలుస్తాం. సో వాళ్ళతో ఒక బాండ్ ఫార్మ్ చేసుకుని అక్కడ తెలియదు కదా, నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికిపోవచ్చు అక్కడ అన్ని రోజులు కలిసి ఉండి. సో జస్ట్ అక్కడ హ్యాపీగా ఉండి విన్ అయ్యి వచ్చేయాలి అనేసి. అంటే ఇప్పుడు మీరు సీరియల్స్తో షోస్తో బాగా పరిచయం, Hmm. సో అక్కడ ఒకలాగా ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అలా ఉండడానికి అయితే ఉండదు ఛాన్స్. మాక్సిమం ట్రై చేస్తా అలానే ఉండడానికి, ఎందుకంటే చెప్తారు కదా. ఆ, నేను ఇలా ఉన్నా, మీరు షోస్ లో ఎలా చూస్తున్నారు, షోస్ అంతా మేము ఇలా ప్రేరణగానే చేస్తా గానీ సో షోస్ లో ఎలా ఉన్నాను మీకు తెలుసు, అలానే ఉంటా నేను ఇప్పుడు కూడా మీతో. జనరల్ గా ఇప్పుడు ఇలా ఉన్నా. సో నేను ఎవ్వరు వేరేలా ఉండడానికి ట్రై చేస్తే కూడా అక్కడ 3 months సర్వైవ్ అవ్వాలంటే 3 months ఎవ్వరూ డ్రామా చేయలేరు. అండ్ నేను కొంచెం నేనేమైనా ఒకలాగా ఉండాలి, వేరేలాగా ఉండాలి అని స్టార్ట్ చేసి అది అది అక్కడ అవ్వకపోతే నా ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేసి క్లియర్ గా తెలిసిపోతుంది, ఈ అమ్మాయి ఇలా ఉంది కానీ మారిపోయింది. సో అప్పుడు నటించింది. అదంతా ఎందుకు, నా ఎలా ఉన్నానో అలానే ఉండాలి అని ప్లాన్. సో అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ అవుతాయి, దానికి రియాక్ట్ అవ్వాలి కానీ నేను ఎలా ఉన్నానో అది మార్చుకోలేను కదా. అంటే రియల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే విధానం వేరుంటుంది, లోపలికి వెళ్ళాక ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు మరి? అంటే ఇప్పుడు రియల్ లైఫ్ అంటే లో మన ఉన్నది కూడా ఫ్యామిలీస్ ఫ్యామిలీ, ఐ మీన్ రియల్ లైఫ్ లో ఉన్నది కూడా మనుషులే, అక్కడ లోపల కూడా మనుషులే. కానీ తీసుకునే విధానం వేరుంటుంది కదా మరి. నేను ఈ భూమి మీద ఎన్ని ఇయర్స్ ఉన్నాను, అన్ని నాకు నచ్చినలాగే వచ్చిందా? ఫైట్లు గొడవలు అన్ని జరిగాయి. సో ఒక వేరే అందరూ ఒకేలా ఉండరు, 10 మంది 10 మందిలా ఉంటారు. సో ఆబ్వియస్లీ గొడవలు అయితే వస్తాయి. అండ్ ఎన్ని గొడవలు లైఫ్ లో ఫేస్ చేసాము. సో లోపలికి వెళ్ళాక అది వేరే ప్రాబ్లం, అది డీల్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అంతే. అండ్ హౌస్ లో వాళ్ళతోనే సర్వైవ్ చేయాలి. సో ఒకటి ఏంటంటే గొడవలు పెట్టుకోవాలని ఎవరితో వెళ్ళట్లేదు నేను, నాకైతే అందరితో ఫ్రెండ్ అయిపోతా. సో అలాగా, సో ఇప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళతో ఇదవుతుంది వీళ్ళతో ఇదవుతుంది అని వెళ్ళట్లేదు. వచ్చినప్పుడు హ్యాపీగా సార్ట్ అవుట్ చేసుకుని ఉండాలి అనేది నా కోరిక. చూద్దాం ఎలా అవుతుందో. అంటే బిగ్ బాస్ ఈ సీజన్లో వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు మరి మీకు? అందులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే 4 days ముందే కాల్ వచ్చింది అన్నారు. నాకు ఎవ్వరు వెళ్తున్నారో ఎవ్వరూ తెలీదు. అక్కడ వెళ్ళి అందరినీ ఫ్రెండ్ అయిపోతా అంతే. అంతే. అంటే టాప్ సీక్రెట్ లో ఉంటాం మేము, ఎవ్వరికి ఎవ్వరు చెప్పరు. అంటే ఇప్పుడు మీరు సోషల్ అల్లరి పిల్లలాగా ఉంటారు కదా, సో అది సెట్ అవుతుంది అనుకుంటున్నారు మరి? బిగ్ బాస్ హౌస్ లో అలా ఉంటే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఎక్కువ గొడవలే పెట్టుకోవాల్సి వస్తుంది బిగ్ బాస్ లో ఉంటే. అంటే గొడవలే పెట్టుకోవాలి అని లేదు, అక్కడ సిచ్యువేషన్ బట్టి గొడవలు న్యాచురల్ గా అవుతాయి, అది అవాయిడ్ చేయలేదు. కానీ నేను నేనైతే 100% నాలాగా ఉండాలి అని కోరుకుంటున్నా. అంటే నా రియల్ లైఫ్ నుంచే లో మీరు ఎలా ఉంటారు? రియల్ లైఫ్ లో అంటే మీరు ఎలా ఉంటారో ఆడియన్స్ కి చెప్పండి. నేను ఇలాగే అండి, అందరితో కలిసిపోతూ ఉంటా నేను. సో అక్కడ కూడా అందరితో కలిసిపోవాలి, ఆడియన్స్ తో కలిసిపోవాలి, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ తో కలిసిపోవాలి అని ఉంది. అండ్ వీకెండ్స్ లో నాకు సార్ తో కలిసిపోవాలి అని ఉంది. సో దట్స్, ఐ మీన్ ఐ డోంట్ నో, చూద్దాం. నాలాగే ఉంటా, వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది, లేకపోతే నటించి ఏమైనా వస్తే అనేది నాకు లేదు.
నేను వేరేలా మారిపోయి అప్పుడే లవ్ వస్తుంది ఆడియన్స్ నుంచి అలా ఏం అనుకోవట్లేదు. అంటే మీరు తెలుగులోనే సీరియల్స్ చేశారా? లేకపోతే అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఏమైనా కన్నడలో కూడా సీరియల్ చేశాను. ఏవే లాంగ్వేజ్ లో చేశారు? కన్నడ చేశాను, తెలుగు చేశాను. తెలుగు. ఎక్కడ బాగా అనిపించింది రిసీవ్? రిసీవ్ మీరు తమిళ్ కదా? రిసీవ్ అంటే ఫ్యాక్ట్స్. ఉమ్, అంటే ఇక్కడ బాగా నాకు అనిపించిందని చెప్పట్లేదు గానీ, నాకు ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రేమ నా కెరియర్‌లో 'కృష్ణ ముకుంద మురారిదే' గ్రేటెస్ట్. ఉమ్, సో, నాకు 'కృష్ణ ముకుంద మురారియే' చాలా ఆడియన్స్ లవ్ ఇచ్చింది. సో, ఐ థింక్ దట్ తెలుగు. తెలుగు. యాహ్! బట్ నాకు అలా అనేసి నా కెరియర్ స్టార్ట్ అయిందే కన్నడలో. సో, నో డిస్‌రెస్పెక్ట్. సో, కన్నడ మీరు ఎక్కడి నుంచి ఎక్కువొచ్చింది అన్నారు కాబట్టి తెలుగు. అంటే ఫిల్మ్స్ కూడా ట్రై చేస్తున్నారా? ఓన్లీ సీరియల్స్, షోస్? ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటా. అదొస్తే చేసేస్తా. అంటే ఎవరితో చేయాలి అని ఉంది? ఏ హీరోతో? ఏ స్టార్ హీరోతో? యాక్చువల్లీ తెలుగులో చెయ్యాలి అని ఉంది. ఉమ్, సో, నాకు ఏ ఆపర్చునిటీ దొరికినా నేను చాలా హ్యాపీగా, గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను. ఉమ్. అలాంటిది మహేష్ బాబుతో దొరికేస్తే అది ఇంకా వేరే లెవెల్. మహేష్ బాబుతో నేను హీరోయినే అవ్వాలని లేదు. ఆయన ఆయన పక్కన ఏ క్యారెక్టర్ చేస్తే కూడా హ్యాపీగా ఉంటాను నేను. ఒక బట్ సిస్టర్ క్యారెట్ లాంటిది చేయాల్సి అది వస్తే చేస్తే కూడా పర్లేదు. బట్ సార్‌తో యాక్టింగ్ చేయాలి అంతే చాలు. బట్ ఓవరాల్‌గా మూవీస్ చేయాలి అంటే ఐ యామ్ హ్యాపీ టు డూ ఎనీ గుడ్ క్యారెక్టర్ మూవీ. ఆఫ్టర్ బిగ్ బాస్ అవకాశాలు వస్తాయి అనుకుంటున్నారు మరి మీకు? వస్తే బాగుంటది అనుకుంటున్నా. ఉమ్. అంటే మీరు లేడీస్ కాబట్టి ఎక్కువ మేకప్స్ అని, కాస్ట్యూమ్స్ అని వీటికి ఎక్కువ టైం కేటాయిస్తుంటారు. సో లేదు. మీరు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేనేమైనా రెడీ అయ్యానా? ఇక్కడంటే మీరు అక్కడ కెమెరాస్ 200 కెమెరాస్ ఉంటాయి. అక్కడ ఎవ్రీడే మేకప్ చేసుకునే అంత పేషెన్స్ ఎవ్వరికీ ఉండదు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎంటర్ అవుతున్నారు మీరు కాబట్టి మనల్ని షోల్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. మేము నీట్ గా రెడీ అయ్యి వస్తాము. ప్రతిరోజు చూస్తారా ఏంటి? అంటే నేనేమంటున్నా మ్మ్. ఇప్పుడు బిగ్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు కదా, సో 3 months కి సరిపడే కాస్ట్యూమ్స్ కానీ మేకప్స్ కానీ అంటే వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకున్నారు? అరే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్తున్నా అని తెలిసే 4 days అయింది. దానిలో బట్టలు సెట్ చేసుకోవడానికి 2 days అంతే ఇచ్చారు. నాకు 10 రోజులు కావాలేమో. నాకు వచ్చిందే 2 days. సో 2 daysలో ఎంత అవుతుందో అంత చేసుకున్నా. నా దగ్గర ఉన్న మేకప్‌ని తీసుకెళ్తా. దానికి సెపరేట్‌గా ఏం టైం పెట్టలేదు. ఇప్పటిదాకా దాని ప్యాకింగ్ కూడా చేసుకోలేదు. సో దీని తర్వాత చేసుకోవాలి. ఆహ్, మెయిన్ బట్టలే కదా! అక్కడ ఫస్ట్ ఏసుకోవాల్సింది. సో అదంతా ఒక రేంజ్‌కి సెట్ అయింది. సో యాహ్! అంటే మీరు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బాగా మిస్ అయ్యే మూమెంట్ ఏమైనా ఉందంటారా బయట? చాలా. ఇప్పుడు నాకు పెళ్ళయి 1 ఇయర్ కూడా కాలేదు. సో 1 ఇయర్‌లో వచ్చే చాలా స్పెషల్ మూమెంట్స్ నేను ఇంట్లో ఉన్నప్పుడు వస్తాయి. సో ఆబ్వియస్లీ అదంతా మిస్ చేసుకుంటాం. ఇప్పుడే ఆల్రెడీ ఆలోచిస్తేనే మిస్ అయిపోతూ ఉన్నా దాన్ని. సో అంటే మీరు సినిమా ఫీల్డ్ లోకి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటే వచ్చారా? లేకపోతే మీ అంతటా మీకు ఇష్టం ఉండి వచ్చారా? నాకు ఫస్ట్ యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేదు. ఉమ్. అది యాక్సిడెంటల్‌గా జరిగింది. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాక నాకు తెలిసిపోయింది యాక్టింగ్ అంటే ఇష్టమని. దాని తర్వాత ఎప్పుడు టర్న్ కాలేదు. ఇదే ఫీల్డ్‌లో కంటిన్యూ అయ్యాను. నా లక్ ఏంటంటే దాంతో పాటు మా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. సో అంతా కలిసొచ్చేసింది. అంటే వన్ థింగ్ యూ అచీవ్ అంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమా కానీ సీరియల్స్ లో కానీ టాప్ నాచ్ లో ఉండాలి, ఇది నేను అది gain కాదు. చేసుకోవాలి. మెయిన్‌గా ఏంటంటే ఆహ్, ఎప్పుడో ఒకసారి ఒక పాయింట్‌లో ఎవరో టాప్‌లో ఉంటారు. ఇంకోసారి వేరే ఎవరో వస్తూ ఉంటారు. టాప్ గురించి కాదు. ఆ రికగ్నిషన్ నాకు. అంటే ఎవరైనా చూసి షీ ఈస్ ఎ గుడ్ యాక్టర్ అంటే నాకు గ్రేట్ అది. ఒక ఆర్టిస్ట్‌గా ఈ హీరోయిన్ బాగుంది చూడ్డానికి నాకు అది వద్దు. ఈ అమ్మాయి బాగా నటిస్తుంది అనేది నాకు కావాలి. సో అందుకే నేను చెప్పాను కదా! మూవీలో హీరోయిన్‌గా సిస్టర్ రోల్ చేస్తే కూడా ఓకేనా. ఆ క్యారెక్టర్ బాగుంటే నాకు పర్లేదు. అలాంటి కాంప్లిమెంట్స్ ఏమైనా విన్నారా ఈ ఫీల్డ్ కి చాలా వచ్చిన తర్వాత? సార్లు. యాహ్! అలాంటప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? అంటే గ్రేట్‌గా ఉంటుంది కదా! ఒక అనుకోని ఫీల్డ్‌కొచ్చేసి ఇంట్రెస్ట్ లేదు, అనుకోలేదు అనే ఒక ఫీల్డ్‌కొచ్చేసి పెద్దగా ట్రైనింగ్ ఏం లేదు దీనిలో. సో, అలానే న్యాచురల్‌గా చేస్తూ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురితో సెపరేట్‌గా నాకు నేను నేషనల్ అవార్డ్ విన్ అయ్యే అంత టాలెంట్ నాలో ఉంది అని విన్నాను. ఎవరితో విన్నారు?
అంటే నా కొన్ని ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఒక గురువు ఉన్నారు. అలా యాక్టర్స్ ఎవరైనా చెప్పడం జరిగింది అంటే సెలబ్రిటీస్ అలా? యాక్చువల్లీ చాలా ఇయర్స్ ముందు మేబీ 6-7 ఇయర్స్ ముందు నేను ఇది ఏంటి నేను మర్చిపోయాను, నేను మోడలింగ్ చేస్తున్నా అప్పుడు. ఆ టైంలో రష్మిక అండ్ నేను ఫ్రెండ్స్. రియలీ? యా, వి వర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో నౌ 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 ఐ స్టిల్ కన్సిడర్ హర్ మై ఫ్రెండ్. బట్ ఆమెకి చాలా, షీఈ్ ఆబ్వియస్లీ వెరీ బిజీ. సో అంటే మీట్ అవ్వడం కానీ అప్పుడప్పుడు మీట్ అవ్వడం కొన్ని అట్లీస్ట్ 3 ఇయర్స్ అయింది మీట్ అయ్యి. ఎందుకని కలవాలని లేదు మీ సైడ్ నుంచి లేదా అటు సైడ్ నుంచి లేదా అంటే మీరు ఒకరికొకరు? కాదు, ఇప్పుడు నా చెల్లి సొంత చెల్లి ఇక్కడే ఉంది హైదరాబాద్ లో. ఆమెను కలవడానికే నాకు 3 నెలల్లో ఒకసారి పడుతుంది. ఎందుకంటే నా షెడ్యూల్ వేరేలా ఉంటుంది, ఆమె షెడ్యూల్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు రష్మిక ఏ లెవెల్ కి వెళ్ళిందంటే నేషనల్ క్రష్. అసలు హైదరాబాద్ లోనే ఉండదు కొన్నిసార్లు. ఇప్పుడు హైదరాబాద్ తమిళ్లో చేస్తుంది, హిందీలో చేస్తుంది. సో దానిలో మా షెడ్యూల్స్ మీట్ అవ్వడం చాలా కష్టం. సో అలాగే ఇట్స్ ఓకే, లైఫ్ హ్యాపెన్స్. కానీ ఆ టైంలో మేము డిస్కస్ చేసాము. ఆమె అప్పటికి కన్నడ మూవీ చేసింది. సో ఆ టైంలో ఎలా మాట్లాడుకున్నామంటే, ఆమె ఆల్రెడీ కన్నడ మూవీ చేసింది కాబట్టి ఇట్ వాజ్ లైక్, నువ్వు కన్నడ చూసుకో, అండ్ ఆమె చెప్పింది నేను కన్నడ చూసుకుంటా, నువ్వు తెలుగు చూసుకుంటావు అనేసి. సో ఆ టైంలో షీ న్యూ దాట్ నేను తెలుగులో చాలా బాగా చేయొచ్చు అని. కానీ ఎందుకో మూవీస్ రాలేదు, చూడాలి. ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం అయి ఉంటుంది అంటారు మరి? ఎందుకు రావట్లేదు? రావట్లేదు కాదు, నేను మీరు ట్రై actually చేయట్లేదు? హ్యాపీగా నేను ఒప్పుకునేది ఏంటంటే, యాక్టింగ్ అనేది ఎంత హార్డ్ వర్క్ అనేది ఉంటుందో అంతే లక్. ఇట్ ఈస్ వెరీ లక్ బేస్డ్. లక్ లేదంటే ఎవ్వరికి రాదు. నేను అలా అనేసి ఎవరు లక్కినో వాళ్ళకే వచ్చింది, వాళ్ళే పెద్ద యాక్టర్స్ అయ్యారు అని చెప్పట్లేదు. కానీ లక్ ఫేవర్ అయితేనే అవుతుంది. ఎందుకంటే ఎంతమంది ఆల్రెడీ స్టార్స్ వాళ్ళ పిల్లలు అలా వాళ్ళు చేస్తేనే వాళ్ళు ఎన్నోసార్లు క్లిక్ అవ్వరు. ఏంటి అక్కడ లక్, అక్కడ హార్డ్ వర్క్ లేదా? ఇట్ ఈస్ లక్. సో మీరు గోల్డెన్ స్పూన్ తో పుట్టినా ఆ లక్ వర్కౌట్ అవ్వదంటే యూ వాంట్ గెట్ ఇన్ టు దట్. అలాగే హార్డ్ వర్క్ ఎంత చేసినా ఆ కొంచెం లక్ ఫ్యాక్టర్ రాలేదంటే వర్కౌట్ అవ్వదు. సో మేబీ సమ్వేర్ నాకు లక్ తగ్గిందేమో. ఎందుకని? నాకేం తెలుసు, దేవుడిని అడగాలి. లక్ మా చేతుల్లో ఉంటుందా ఏంటి? తెలుగు ఆడియన్స్ రిసీవింగ్ ఎలా అనిపిస్తూ ఉంటది? అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టి సెల్ఫీలు దిగడం చాలా మాట్లాడటం? చాలా అసలు ఎక్కడ వెళ్తే కూడా అంత లభిస్తారు, అంత రికగ్నిషన్ ఇస్తారు. సో అందుకే చెప్పాను, నాకు తెలుగులో వచ్చిన రికగ్నిషన్ చాలా. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా 24 అవర్స్ వాచ్ చేస్తారు కాబట్టి మ్మ్. ఇంకా క్లోజ్నెస్ అవుతారు. ఆఫ్టర్ బిగ్ బాస్ ఇంకా ఎక్కువ మంది గుర్తుపట్టేసి సెల్ఫీలు అని చెప్పేసి. బిగ్ బాస్ తర్వాత నిన్ను అన్నిసార్లు చూసాను, మళ్ళీ సెల్ఫీలో కూడా చూడాలా, అలా రాకపోతే చాలు సెల్ఫీ ఇచ్చేస్తా. 24 చూసేసి చిరాకు పుట్టకూడదు వాళ్ళకి, అయ్యో మళ్ళీ నువ్వేనా అనేసి. సో వచ్చి సెల్ఫీలన్నీ తీసుకుంటే బానే ఉంటుంది. అంటే బిఫోర్ కమింగ్ టు దిస్ ఫీల్డ్ ముందు ఏం చేసేటోళ్ళు మీరు? చదువుకుంటున్నా. అంటే చదువుకోక ముందు మోడలింగ్ అన్నారు కదా, లేదు, చదువుకున్నప్పుడే మోడలింగ్ రెండు కలిపి. అండ్ చదువుకున్నప్పుడే యాక్టింగ్ కూడా. సో అంతే, చదువుకున్నా ఆ, ఇది యాక్టింగ్ వచ్చేసా. సో మీరు బిగ్ బాస్ లోకి అడుగు పెడుతున్నారు కాబట్టి మా తెలుగు ఆడియన్స్ నుంచి మీకు ఏం కావాలో ఒకసారి మా వాళ్ళని అడిగి తీసుకోండి. నాకు ఇన్ని రోజుల్లో నేను ఏ షో చేసినా, ఏ ప్రాజెక్ట్ చేసినా చాలా లవ్, చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే ఇప్పుడు నేను పెద్దది చేయాలి అని వెళ్తున్నా, బిగ్ బాస్కి వెళ్తున్నా. మీ ఆబ్వియస్లీ దీనిలో నేను ఏం చేసినా మీ సపోర్టే మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఇంత సపోర్ట్, ఇంత లవ్ ఇచ్చేయండి, నన్ను విన్నర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్.